సజీవుడు, మన రక్షకుడు, సృష్టికర్త యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని ప్రజలముగా మనమందరము పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఉచిత కృప చేత తన అభిషేకమైనటువంటి క్రీస్తు మరణ పునరుద్ధానాలయందు విశ్వాసము ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ బట్టి దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాము. దేవుని చిత్తం అయితే ఇది రేపటి దినంలో కూడా మనం ధ్యానం చేయబోతున్నాము. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము. ఈ యొక్క వచనాలన్నీ చదివిన తర్వాత ఒక సెట్టింగ్, అంటే ఒక వాతావరణములో ఈ యొక్క కీర్తనను మనము అర్థం చేసుకునవచ్చును. ఏంటి ఆ వాతావరణం అంటే, ఒక ప్రభుత్వములో ఆ ప్రభుత్వానికి ఒక నాయకత్వము, చక్రవర్తి ఉంటాడు. తనకు క్యాబినెట్ ఉంటుంది. వారందరూ కూడా ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే పరిపాలించబడుతున్నారో వారిలో కూడా ప్రజలున్నారు, వారిలో కూడా నాయకులున్నారు. ఇక్కడ ఈ భూలోకమంతటిని పరిపాలిస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నాం. వారే యెహోవా మరియు ఆయన అభిషక్తుడు. అనగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి దేవాది దేవుడు మరియు ఆయన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. సో ఇది ఒక పరిపాలనకు, ఒక ప్రభుత్వమును సూచించేటటువంటి వాతావరణంలో రాయబడినటువంటి కీర్తన. ఈ పరిపాలన అన్నటువంటి పదములో చరిత్రలో మనం గమనిస్తే 2 రకాలైనటువంటి పరిపాలనలు మనము చూస్తాం. మూడవది నేను తర్వాత చెప్తాను. 3 ఉన్నాయి. మొట్టమొదటిగా భూమి మీద 2 రకాలైనటువంటి పరిపాలనలు. మొదటిది ఏంటంటే మొనార్కీ అంటే రాజులు ప్రజలను పరిపాలించుట. రెండవ రకమైనటువంటి ప్రభుత్వము, ఆ రూలింగ్ ఏమంటారంటే డెమోక్రసీ అంటారు. మోనార్కీ అండ్ డెమోక్రసీ అంటే ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఎన్నుకొనబడినటువంటి నాయకులు, వారిని ఆ సిస్టమ్ని ఏమంటాము? డెమోక్రసీ అంటాం. ఇంకొకటి ఉన్నది, అదేంటంటే థియోక్రసీ అంటారు. థియోక్రసీ అంటే దేవుని ద్వారా పరిపాలన జరగడము. దేవుని ద్వారా పరిపాలన ఎట్లా జరుగుతుంది? దేవుని ద్వారా పరిపాలన ఎట్లా జరుగుతుందంటే, మన ప్రపంచంలో కూడా కొంతమంది దేవుని యొక్క గ్రంథాలను ఆధారం చేసుకొని, ఈ గ్రంథము దేవుని గ్రంథము కాబట్టి ఈ దేవుని గ్రంథములో ఉన్నట్టే మన దేశం కూడా ఉండాలి అని కొన్ని దేశాలు చరిత్రలో అట్లా ఒకవైపు బైబిల్ని ఆధారం చేసుకొని పరిపాలన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకొక వైపు కొంతమంది వారి యొక్క మత విశ్వాస పరిశుద్ధ గ్రంథాలను ఆధారం చేసుకొని వారి దేశాన్ని ప్రభుత్వము చేసుకుంటారు. దాన్ని థియోక్రసీ అంటారు.
థియోక్రసీ అంటే దేవుడి పరిపాలన. దేవుడు చెప్పినట్లు నాయకత్వం ఉండాలి, ప్రజలు ఉండాలి, ఇది. సో థియోక్రసీ, మోనార్కీ, డెమోక్రసీ, ఈ మూడింటిలో ఏదో ఒక సందర్భంలో ప్రజల నుండి ప్రభుత్వ నాయకత్వమునకు ఒక ఆయాసకరమైనటువంటి, విరోధమైనటువంటి, అసహనము వెళ్ళబుచ్చేటటువంటివి చరిత్రలో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్న సమయానికి మన దేశంలో కొన్ని గుంపుల వారు ప్రభుత్వముపై అల్లరి, ప్రభుత్వముపై విరోధము, నాయకులపై, ఆ రాజులపై విరోధము, తిరుగుబాటు, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇది ఒక వాతావరణం. అయితే మనం చదువుతున్నటువంటి కీర్తనల్లో ఇది ఏ ప్రభుత్వము? థియోక్రసీయా, మోనార్కియా, డెమోక్రసీ? అంటే థియోక్రసీ. థియోక్రసీ అంటే దేవుడే, దేవుడు తన కుమారుడైనటువంటి తన అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు అంటే, ఈ దేవుడు మరియు అభిషక్తుడు వారు ఎట్లా పరిపాలన చేస్తున్నారంటే, 2వ వచనంలో ప్రజల యొక్క అసహనము ఏంది? మమ్మల్ని మీరు కట్టేసుకున్నారు, మమ్మల్ని మీరు బానిసలుగా చేసుకున్నారు, మాకు విడుదల కావాలి, మాకు విడుదల కావాలి, మీ దగ్గర మీ ప్రభుత్వం కిందట ఉండటము మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని వాళ్ళు అల్లరి, ఒక ధర్నాలు చేస్తున్నారు, స్లోగన్స్, దేవునికి విరోధంగా స్లోగన్స్. మరియు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు ప్రజలందరూ కూడా. మరియు కొంతమంది భూలోకం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎట్లా వీరి నుంచి మనం విడుదల పొందాలి, ఎట్లా ఈ దేవుని ప్రభుత్వము నుండి మనం విడుదల పొందాలి అని ఆ మొదటి 2 వచనాలలో మనం చూస్తున్నాం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. తర్వాత ఇంకొక సందర్భము, ఇంకొక విషయం, అది 3వ వచనం నుండి, భూమి మీద ఉన్నటువంటి నాయకులు, రాజులు, వారికి ఒక సమస్య. ఇప్పటికైతే ప్రజలు, ఈ ప్రజలను బైబిల్ ఏం చెప్తుంది అంటే, అన్యజనులు. అన్యజనులు అన్నటువంటి పదములో రకరకాలైనటువంటి నిర్వచనాలు మనం ఇవ్వవచ్చు. అయితే అన్యజనులు అన్నటువంటి పదములో ఇక్కడ ఈ సందర్భంలో దేవుని యొక్క ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని, దేవుని యొక్క రాజ్యాంగాన్ని ఇష్టపడని, ఒప్పుకొనని, భరించలేని మనస్సు కలిగినటువంటి వారిని అన్యజనులు అంటారు. ఇక్కడ ఈ సందర్భం అన్యజనులు అంటే రకరకాలుగా విగ్రహారాధకులు కానీ, ఇంకా దేవుని ఎరగినటువంటి వారు కానీ, ఇంకా ఎన్నో అర్థాలు ఉంటాయి. ఇప్పటికైతే ఎవరైతే దేవుని యొక్క ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు, దేవుని యొక్క నియమ నిబంధనలు మేము తట్టుకోలేము, మాకు చాలా కష్టంగా ఉంది అని మామూలుగా లేదు, వాళ్ళు ఇక ఏడ్చేస్తున్నారు. దే వర్ క్రైయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం నుంచి మాకు విడుదల కావాలి, తెంపుకుందాము రండి, మనం అందరం కలిసి ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తాం రండి అని. చూడండి, ఒకవైపు 2 పాఠాలు ఈరోజు నేర్చుకో. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి కూడా
దేవుని దగ్గరికి, అంటే బైబిల్ దేవుని దగ్గరికి అనగా క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు ప్రభుత్వం క్రింద ఉండాలంటే చాలా మందికి చాలా కష్టం. చాలా కష్టం. అందుకనే ఈ దినములలో ప్రజలు ప్రభుత్వం కాదు కదా, ఆ మాట వింటేనే క్రీస్తు, యేసుక్రీస్తు అన్న మాట వింటేనే చాలా కోపము, అల్లరి, దాన్ని ఎట్లనైనా మనము తీసేసుకుందాము అని ఎందుకు అట్లా చేస్తారు అంటే, ఆయన మమ్మల్ని ఏమైనా చంపుతాడేమో, మాకేమైనా కష్టం పెడతాడేమో అన్న ఉద్దేశంతో కాదు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగము, నియమ నిబంధనలు వారికి చాలా కష్టం. చాలా కాలం కిందట మేము యవనస్తులం కలిసి సువార్త చెప్తున్నప్పుడు వెళ్ళినప్పుడు, కరపత్రికలు ఇస్తున్నప్పుడు ఒక ఆయన మేము చెప్పాము యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, సార్ యేసుక్రీస్తు నమ్ముకుంటే బీడీలు మానేయాలనా, బీడీలు తాగడం మానేయాలనా? మానేయకూడదంట కదా, మానేయాలంట కదా, అవేం తాగకుండా ఉండాలంట కదా. అబ్బా మాకు చేత కాదు సార్. అంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే అన్ని కట్లు, అన్ని నియమ నిబంధనలు ఆయన చెప్పినట్టు వినాలి, ఆ ఇట్లా చూడాలి, ఇది వినాలి, ఇది ఇట్లా మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, ఇట్లా ఆలోచించాలి. అడుగడుగున దేవుని యొక్క ప్రభుత్వము, ఆత్మ ప్రభుత్వము, ఆత్మ అధికారం కిందికి వచ్చేటటువంటి రావాలి. అది అన్యజనులకు చాలా ఇబ్బంది. ఇబ్బంది వల్లనే వారు అల్లరి చేస్తారు. ఇబ్బంది వల్లనే వాళ్ళు చాలా బాధపడిపోతారు. వద్దు, ఈ క్రీస్తుని వద్దు, ఈ క్రీస్తు ప్రభుత్వం వద్దు, ఈ బైబిల్ వద్దు, వాళ్ళ బోధలు వద్దు, అమ్మో ఆ బోధల్లో ఉంటే మనమేడ తట్టుకుంటాము, రండి మనం కట్లను తెంపుకుందాము, మనము మన యుద్ధ నుండి రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము, రండి అని చెప్పుకొంచూ ఉంటారు. సరే, ఇప్పుడు బయట ఉన్నటువంటి వారి సంగతి ఒకటి. ఇప్పుడు అన్యజనులకు ఇంకొక నిర్వచనం. అన్యజనులకు ఇంకొక నిర్వచనం ఏంటంటే, మన కుటుంబంలోనే వాక్య అధికారమునకు ఒప్పుకొనని, సత్యమునకు క్రీస్తు సత్యమునకు ఒప్పుకొనని క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అన్యులు, అన్యజనులు. అందుకని మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా ఒక వాక్యానుసారమైనటువంటిది, ఒక సత్యమైనటువంటిది నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఇక ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అల్లరి చేస్తారు. వద్దు 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 వద్దు, అమ్మో ఆ సిస్టంలోనికి మనం పోతే ఎన్ని నియమ నిబంధనలు, ఎన్ని నియమ నిబంధనలు. దేవుని యొక్క వాక్యపు యొక్క సిస్టంలోనికి పోతే మనల్ని మనం కట్టేయబడతాం, మనం బానిసలుగా అయిపోతాం. మనకంటూ ఒక వాయిస్ ఉండదు, ఆ వాక్యం చెప్పినట్టే వినాలంట. మనము బానిసలముగా అయిపోతామేమో అని చాలా మంది వారికి అందుకనే పౌలు గారి కాలంలోనే క్రైస్తవ చరిత్రలోనే వారికి చెవులకు ఇంపైన మాటలు చెప్పే బోధకులను వారు ఏర్పాటు చేసుకుంటారు. ఎవరి అధికారం కిందికి రానవసరం లేదు. మంచిగా మాకు ఇష్టమైన వాక్యాలు చెప్పండి, మాకు ఫ్రీడమ్ ఉండాలి, మా లోకంలో మాకు ఇష్టం వచ్చినట్లు మేము తిరగచ్చు, కానీ మీరు మాత్రం ఖండించకండి.
ఇట్లా ఉండాలని చెప్పకండి అన్నటువంటి అల్లరి అక్కడక్కడ మనకు ఇప్పుడు కనబడుతుంది. మొదటి పాఠం ఏంటంటే, నీవు ఆ గుంపులో ఉండకూడదు. మానవ స్వభావం ఏమిటంటే ఫ్రీడమ్ కోరుకుంటుంది కదండి. మానవ స్వభావము స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రము ఒక కోణంలో చాలా అవసరము. అసలు స్వాతంత్రం మనిషి చూడండి, ఆత్మ మనలను స్వతంత్రులుగా చేయును. స్వతంత్రం దేవుడు మనల్ని ఆ బానిసత్వం కట్ల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఏ బానిసత్వం కట్ల నుంచి విడిపించడానికి వచ్చాడు? పాపం అన్నటువంటి ఒక బానిసత్వంలో నుంచి విడిపించేశాడు. విడిపించి ఇంకొక బానిసత్వం ఇచ్చాడు. ఇంకొక బానిసత్వం ఏంది? అది ఆయన ప్రభుత్వం కింద నువ్వు కట్టేయబడ్డావు. ఇప్పుడు నా కాడి ఆ, నా కాడి సులువైనది. అరే, కాడి అంటేనే బానిసత్వానికి ఒక గుర్తు కదా. ఈ ఎద్దుల మీద కాడి పెట్టి నడిపిస్తారు, ఎంత బరువు. ఈ యేసుక్రీస్తు వచ్చింది కాడి తీయడానిక, మళ్ళా కాడి మోపడానిక? రెండు. మొదటి కాడి పాపము నుంచి, ఆ కాడి నుంచి మనం తీసివేసి సులువైన తేలికైన యేసుక్రీస్తు యొక్క కాడి మన మీద పెట్టడానికి. క్రీస్తును కలిగినటువంటి వారికి దేవుని యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు విశాలమైనటువంటివి, సంతోషమైనటువంటివి. విశాలం, అది అది ఒక ఎరుకు కాదు. ఇప్పుడు మన ఇంట్లో మనము ఎంత పని చేసుకుంటాము, ఎంత కష్టపడి పని చేసుకుంటాము. మనం బాధపడతామా? అరే రే, నన్ను చాలా బలవంతం పెట్టి పని చేపిస్తున్నారు, పని మనిషిగా చూస్తున్నారు, నేను పని మనిషిని అయిపోయిన ఇంట్లో అని అనుకుంటామా? సంతోషంగా చేసుకుంటాం మనం ఇంట్లో పనులు. ఎన్నెన్ని పనులు, బట్టలు, బండలు, ఆ, బాసన్లు, అన్నీ ఎన్నెన్నో చేసుకుంటాం. కానీ మనం ఎప్పుడు కూడా నన్నెవరో కట్టేసి బలవంతం చేసి ఇదే చేస్తున్నారు అనుకోను. అట్లే క్రీస్తు యొక్క ఆధీనంలో, అధికారంలో సంతోషంగా మనము ఉంటాం. ప్రభా, నువ్వు ఎంత చెప్తే అట్లా నేను చేస్తా అని సంతోషంగా ఒప్పుకునేటటువంటి వారు, వారికి చివరి మాటలు మనం చూస్తాం. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. 2వ కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు అన్యజనులు అల్లరి రేపుచున్నారు. అది భూమి ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. భూమి ఉన్నంత వరకు, భూమి పుట్టినది మొదలుకొని 6వ అధ్యాయం ఆదికాండం నుండి దేవుని ప్రభుత్వమునకు, దేవుని అధికారమునకు, దేవుని నియమ నిబంధనలకు, దేవుని రాజ్యాంగమునకు వ్యతిరేకత, విరోధము, అల్లరి, ఆ, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒప్పుకొనరు. ఆ పేరు వింటేనే, ఆ వాక్యాన్ని చూస్తేనే వారికి భయం. ఏంటంటే వాళ్ళకేదో హాని జరుగుతుందని కాదు, ఆ సిస్టంలో మనం ఇరుక్కుపోతాము. మనం అబద్ధం ఆడకూడదంట. మనం ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ఉంది. అబద్ధం ఆడితే ఏ రాజ్యాంగం మనకు శిక్ష వేస్తుందండి? మనకేమైనా భయం ఉందా? అమ్మో, అబద్ధమా, దొంగతనం చేస్తే పట్టుబడితే మనం జైల్లో వేస్తారు అన్న రాజ్యాంగం యొక్క ఒక ఒక నిబంధన, ఒక రూల్ మనకు భయం పుట్టిస్తుంది కదండి. ఇప్పుడు అబద్ధం ఆడితే ఎవరు మనకేం భయం? ఎవరు మనం శిక్షిస్తారు? ఎవరు శిక్షించారు? కానీ యేసుక్రీస్తు సిస్టంలోనికి వెళ్తేనే, అమ్మ, అబద్ధం ఆడకూడదంట.
ఒక్కటా రెండండి? చూపు. మనం మోహపు చూపు చూసినాం అనుకోండి, ఎవరు శిక్షిస్తారు? ఏ రాజ్యాంగం భూమి మీద మోహపు చూపు చూస్తే శిక్షిస్తుంది? వ్యభిచారం చేస్తే మనకు భయం. అమ్మో, ఆ ప్రభుత్వము ఉంది, నన్ను శిక్షిస్తుంది. ఆ రాజ్యాంగంలో వ్యభిచారం చేస్తే కొట్టేస్తారు, జైలు వేస్తారు, కొన్ని దేశాలలో చంపేస్తారు, రాళ్లతో కొడతారు. కానీ ఇక్కడ దేవుని రాజ్యాంగం ఎట్లుందంటే, మోహపు చూపు చూస్తే అది ఒప్పుకొనదు, ఆ రూల్, ఆ రాజ్యాంగం. దీంట్లోకి రావాలంటే కష్టం. సిస్టంలోనికి రావాలంటే కష్టం. ఎంతమందికి వింటున్నటువంటి నీకు నాకు, నేను దేవుని యొక్క ప్రభుత్వంలో నేనున్నాను. ఇక్కడ అన్ని అంతరంగంలో జరిగేటటువంటి వాటిని కూడా లెక్కలోనికి తీసుకుంటారు. కనుక ఇప్పుడు అన్యజనుల గురించి కాదు మన ఆటము, అది ఉండనే ఉంటుంది. మనం మరలా దాన్ని చెప్పుకోని అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటి విషయం. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారిలోనే అల్లరి, ఆయాసం, విరోధము, అందరూ కూడి ఇది వాక్యానుసారంగా ఉంది, సిస్టమ్ లేకపోతే మన నడవదు. ఆరో అధ్యాయం అపోస్తుల కార్యంలో, అయ్యా మా సంఘంలో ప్రచారకులు కావాలి, ఎవరిని ఎన్నుకోవాలి అంటే, ఆత్మచేత నింపబడిన వారు, దేవుని జ్ఞానం చేత నింపబడిన వారు మీ సంఘంలో ఉంటారు కదా, వారిని ఎన్నుకొనండి. ఈ సిస్టంలోనికి పోతామండి. మా సంఘంలో ఉన్న పరిచారకులందరూ కూడా వాక్యానుసారమైనటువంటి పద్ధతిలోనే ఉన్నారు. అపోస్తుల కార్యంలో 19, 28, 20 అధ్యాయంలో అధ్యక్షులైనటువంటి వారు మీ మందను భయముతో మందకు మాదిరిగా పరిపాలన చేయుడి. ఇది దేవుని రాజ్యాంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్. మనము మన సమాజంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఒకవేళ ఈ సిస్టంలోనికి వస్తే, నేను మందకు మాదిరికరంగా ఉండాలి. 1 పేతురు 5వ అధ్యాయంలో, అయ్యా నేను కూడా ఒక సంఘ పెద్దనే, పేతురు గారు అంటున్నారు. మీరు కూడా మీ సంఘాల్లో పెద్దలు ఉన్నారు కదా, మీరు ప్రభువులైనట్లుండక, ఏదో ఒక అధికారంతో సంఘాన్ని పరిపాలించుట కాదు, కానీ మందకు మాదిరిగా మీరు పరిపాలన చేయండి. ఈ సిస్టంలోనికి వస్తే ఎవరు ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఏ పనులు చేయాలి అన్నటువంటి ఆ దేవుని ప్రభుత్వం కిందికి వస్తే, ఎవరైనా మనం ఇట్లా చెప్పామనుకోండి, అయ్యా మరి ఇట్లా ఉంది దేవుని యొక్క పరిపాలన, మనం ఇట్లా చేద్దామంటే అల్లరి స్టార్ట్ అవుతుంది. దీనికి మనం కట్టుబడి ఉందాము అంటే అది ఎట్లా సాధ్యం సార్? అది ఎట్లా సాధ్యం? మా పితరుల నుంచి ఇదే సిస్టమ్ మేము పెట్టుకున్నాము. మా పితరుల నుంచి ఈ ట్రెడిషన్స్ని మేము 40 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 70 సంవత్సరాల నుంచి ఇది జరిగిస్తున్నాము. అయ్యా అది కాదు, వాక్యం ఇట్లా ఉంది అంటాం అనుకోండి, అల్లరి, విరోధము, తెంపేస్తారు దాన్ని. మాకు అదొద్దు, అదొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికైనా మనల్ని పరిపాలించేది ఆ దేవాది దేవుడే.
ఆయన మనకిచ్చినటువంటి జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము మనలను వ్యక్తిగతంగా, కుటుంబంగా, మన పనులలో, పరిచర్యలలో దానికి ఫైనల్ అథారిటీ. దానికి ఫైనల్ అథారిటీ. ఆ అథారిటీ కిందికి వెళ్ళడానికి చాలా మందికి ఇబ్బంది. 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తు 5,000 మందికి భోజనం పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళా సాధారణంగా భోజనం పెట్టిన తర్వాత మళ్ళా బోధ. ముందు బోధ, భోజనం పెడతాడు. తర్వాత ఆయన అనేక ప్రాంతాలకు బోధ చేస్తున్నప్పుడు మళ్ళా వీళ్ళు వస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా భోజనం దొరుకుతుంది అని. మళ్ళా ఆయన బోధించినప్పుడు వాళ్ళు అంటారు, ఇంత కఠినమైన బోధను మేము అంగీకరించం, నువ్వొద్దు నీ మాటలొద్దు అని అనేకులు వెనుదిరిగిరి. వేల మంది నువ్వు ఏదైనా ఇస్తే తీసుకుంటాం, కానీ నువ్వు చెప్పినట్టు మాత్రం మేము పాటించలేము. విన్నామంటే వింటాం, నువ్వు ఎన్నైనా చెప్పి వింటాం, కానీ పాటించడం మాత్రం కష్టం. ఆ ప్రభుత్వము క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారికి చాలా సులువుగా ఉంటుంది. పేరుకు కాడి అన్నదే ఉంటుంది, కానీ చాలా సులువైనటువంటి కాడి. పేరుకు ఆ రూల్, ఆ నిబంధన, ఆ వాక్యపు రూల్ అనేటువంటిది చాలా కఠినంగా ఉంటుంది. కానీ క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారికి అది చాలా సులువైనటువంటిది, చాలా సంతోషమైనటువంటిది. మనం ఎప్పుడు కూడా పరిచయం చేస్తున్నప్పుడు ఒక బానిసగా, ఒక కష్టపడి, అబ్బా నేను ఎంత కష్టపడుతున్నాను పరిచర్యలో, నో, అది ఎప్పుడు మనసుకు రాదు. నేను పరిచర్యలో ఎంత ప్రయాసపడుతున్నాను రాదు. నువ్వు ఇష్టంగా, సంతోషంగా పరిచయం చేస్తావు, లేకపోతే నువ్వు భారంతో చేస్తావు. ఇప్పుడు మనము సమాజంలో అనేక ఉద్యోగాలు చేసుకుంటుంటాం. ఉద్యోగాలు ఎట్లా చేస్తామండి? మెజారిటీ ఉద్యోగస్తులు కష్టపడి చేస్తారు, బలవంతంగా చేస్తారు. మా కుటుంబం పోషణ కావాలంటే కష్టపడి చేయాల్సిందే. వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత కష్టమైనా చేయాల్సిందే. కానీ దేవుని యొక్క ప్రభుత్వములో దేవుణ్ణి కలిగినటువంటి వారు ఎంత కష్టపడ్డా సంతోషం, ఎంత శ్రమపడ్డా నెమ్మది. బయటి వారికి అది చాలా కష్టం కనపడుతుంది, కానీ క్రీస్తు యొక్క బానిసలకు, క్రీస్తు యొక్క పదాలు చూడండి. బానిస అన్న పదంలో లోకానికి ఏం తెలుసు? కష్టం. కానీ దేవుని యొక్క ప్రభుత్వంలో బానిసకు సంతోషం, బానిసకు విశ్రాంతి, బానిస అన్నటువంటి పదంలో సమాధానం. ఈరోజు పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు అధికారము, క్రీస్తు ప్రభుత్వములోనికి తీసుకొని రావాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పరిపాలన. మన 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 శరీరంలో, మన జీవితంలో అణువణువు క్రీస్తు ప్రభుత్వానికి, క్రీస్తు అధికారం క్రిందికి రావడానికి ఇష్టపడాలి. అల్లరి వద్దు, విరోధము వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాము. వాక్యమైన ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రభువా నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.
దేవుడు మనల్ని దీవించును గాక.